రండి. మ్, మీరు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి బావా, నేను కింద ఉంటాను. హ్మ్. రూపా ఉమ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా, నేను బావతో మాట్లాడేసి ఉమ్. వస్తా. నాన్న నాన్న లిఫ్ట్ చెయ్యి. ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారు, లిఫ్టే చేయరు. ఆ, రా బావా కూర్చో. ఏం చేస్తున్నావు? మీకే ఏం ఫుడ్ పెడదామా అని చూస్తున్నాను. వంటంటుకునే అలవాటు లేనట్టుంది. అప్పుడప్పుడు ఇంట్లోనే వండుకుంటాను బావా. హ్మ్. ఇల్లు బానే ఉంది, రెంట్ ఎంత? రెంటేం లేదు బావా, ఇది మా ఆఫీస్ వాళ్ళ ఫ్లాటే. అంటే నాకు ఒకటే కాదు, మా కొలీగ్స్ అందరు కలిపిచ్చారు. వాళ్ళు రావడానికి ఇంకా ఒక 2-3 మంత్స్ అవుతుంది. హ్మ్. మ్, ఇంతకీ ఇంత సడన్గా ఎందుకు వచ్చారు బావా? అంటే రూపాకి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ హాస్టల్ సామాన్లు అవన్నీ సెట్ చేసి వెళ్దామని వచ్చా. ఓ సూపర్. నిన్న నాకు ఒక మాట చెప్పింటే అన్నీ అరేంజ్ చేసి ఉంటాను కదా బావా. హ్మ్. అవునా? రేపు ఫోన్ చేసి ఎల్లుండొస్తాం. అయ్యో బావా, నా ఉద్దేశం అది కాదు. హ్మ్. అన్నీ చూసుకొని ఉంటాను కదా చెప్పింటే. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టమంటావు బావా? నువ్వంత కంగారు పడకు, మేము ఆల్రెడీ తినేసొచ్చాం. నేను కూడా అలసిపోయాను, రేపు పొద్దున మాట్లాడదాం. హ్మ్. ఫోన్ ఎత్తనన్నా. బావా, మనం తొందరగా పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనేస్తే నేను హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉంటాను, నువ్వు నీ వర్క్ చేసుకోవచ్చు. ఇద్దరు చాలా, నలుగురు కావాలా? మ్మ్, ప్రస్తుతానికి 2 చాలు, తర్వాత ఆలోచిద్దాం. నలుగురు ఓకే. ప్లీజ్ స్టాప్ ఇట్ బావా, చక్కలు గింతలు అవుతున్నాయి. ప్లీజ్. చిన్నప్పటి నుంచి నా లైఫ్ మొత్తం నీతోనే ఊహించుకున్నాను బావా. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉంటాను రూపా? థ్యాంక్స్ రూపా. చాలా బాగుంది రూపా. హలో, నాన్న, అడ్రస్ ఒకసారి పంపివా? సరే సరే. ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ ఎంత దూరం? దగ్గరే బావా. ఏం లేదు, రూపాకి మంచి సంబంధం వచ్చింది. పనిలో పని వెళ్ళి మాట్లాడితే ఓ పని అయిపోతుందని. రూపా, ఒకసారి వెళ్ళి కాలేజ్ చూసొద్దామా? బావకి టిఫిన్ చేసి వెళ్దామా? అక్కర్లేదులే, నిన్నటి నుంచి ఆర్డర్ అంటున్నాడు కదా, ఆర్డర్ పెట్టుకుంటాడు. మనం వెళ్దాం పదా.